హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వర్షాకాలం కష్టాలండి బాబు. చిన్నతనంలో నేను మమ్మీ డాడీ ఉంటే ఏదన్నా బట్టలు ఆరకపోతే హ్యాపీగా 2 కుర్చీల్లో వేసేసి అలా ఫ్యాన్ కింద వేసేవాళ్ళం, అయిపోయేది పని. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి నాకు మళ్ళీ ఇద్దరు పుట్టి మా ఆయన అసలు అందరం పెద్ద ఫ్యామిలీ అయిపోయి అందరు బట్టలు ఆరేయడానికి కుర్చీలు సరిపోవట్లేదండోయ్. అందుకే పై ఫ్లోర్లో ఒక రూమ్ వాడట్లేదు, తీగలు కట్టి మరీ ఆరేసి ఫ్యాన్ వేసాను. మరి మీ ఇంట్లో మీ పరిస్థితి ఏంటి? ఏమండో ఇవాళ కంటెంట్ ఏముండిపోతుందా అని అనుకున్నాను. పొద్దున 10:30 ఆ టైంలో అయితే అనుకోకుండా కరెక్ట్గా 4:35కి మళ్ళీ ఈ జామ్దాని శారీస్ పర్సన్ అయితే వచ్చారండి. సో మా కమ్యూనిటీ వాళ్ళం మేము వదిలేటట్లేమన్నమాట ఆయన్ని. ఎందుకంటే ఈరోజు ఎవరో సడన్గా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది కావాలి అంటే వచ్చాడంట. నేను ఇంకేదో బయటకు వెళ్ళే పని ఉండి సడన్గా సరే ఒక్క 5 మినిట్స్ వెళ్దామని చెప్పి వెళ్ళి చూశానండి. మొన్నటి కలెక్షన్ లేదండోయ్. అండ్ ఇంకొకటి ఇవాల్టి దాంట్లో స్పెషల్ థింగ్ ఏంటి అంటే మొన్న చెప్పిన 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు కూడా కొన్ని కలెక్షన్ చూపించారు కదా, అవన్నీ కూడా 7,500 to 9,000 ఈ రేంజ్లోనే ఇచ్చేస్తాను అని అన్నారు. బికాజ్ ఇంకా స్టాక్స్ ఎండ్కి వచ్చాయమ్మా, నేను మళ్ళీ వస్తాను నెక్స్ట్ మంత్. ఇప్పుడున్న మొన్న 4 సూట్ కేసులు అయితే ఇవాళ 2 తీసుకొచ్చారండి, అంతా సోల్డ్ అయిపోయినాయి ఆయనకి. సో ఇప్పుడున్న వాటిలో ఏమైనా నచ్చితే తీసుకోమన్నారు. సో ఒక్కొక్కటి నాతో పాటు మీరు కూడా చూస్తారని అయితే రికార్డ్ చేశాను. బ్లాగ్ చూస్తూ ఉండండి. నేను వచ్చిన 2 డేస్లో కూడా ఏమీ తీసుకోలేకపోయాను గైస్. లైక్ ఏమనుకున్నానంటే ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ బాగా నచ్చాయి నాకు, మళ్ళీ వచ్చి తీసుకుందాం అనుకున్నాను. అనుకోకుండా ఆ రోజు నా ఫోన్ డెడ్ అయిపోయింది. మీకోసం బ్లాగ్ రికార్డ్ చేశాను కదా, తర్వాత ఫోన్ ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ వద్దాం అనుకునే లోపు నాకు నచ్చిన కలర్స్ అన్నీ కూడా పిక్ చేసేసుకున్నారండి. సో వాట్ ఐ థాట్ మళ్ళీ వస్తూ ఉంటారు కదా ఏముందిలే అనుకున్నాను. అండ్ లక్కీగా సెకండ్ డే వచ్చారు ఇంకొన్ని మెటీరియల్స్ తీసుకుని. బట్ ఆ రోజు నాకు అనుకోకుండా ఇంట్లో చీఫ్ గెస్ట్, మీరు నా వ్లాగ్ చూసే ఉంటారు, మా మావయ్య వచ్చారు ఆ రోజు. సో లంచ్ అయిపోయింది, తర్వాత మా కజిన్స్ గ్యాదరింగ్ ఉండింది సేమ్ డే. సో నేను అస్సలు ఫోకస్ చేయలేకపోయాను గైస్ సెకండ్ డే కూడా. ఆ రోజు నేను రికార్డింగ్ కూడా చేయలేకపోయాను మీకు, అండ్ అందుకని కొనుక్కోలేకపోయాను. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇవాళ అయితే అమ్మయ్య వచ్చారు, ఏదన్నా 1-2 డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కుందాం అనుకున్నాను. బికాజ్ నాకు జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఒక్కటే ఉంది రైట్ నేను వేసుకునేదైతే గ్రే. సో అందుకు వెళ్ళాను. ఇదిగోండి ఇప్పుడు వేసిన మెరూన్ శారీ, వావ్ నా కళ్ళలో నుంచి పోవట్లేదు అది. డ్రెస్ మెటీరియల్ కోసం అయితే వెళ్ళాను, బట్ అన్నాడు మేడం సూట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఒక్కటి కూడా లేదు, బట్ పక్కా మీకోసం నేను ఒక 1 or 2 monthsలో తీసుకుని వస్తాను అని అన్నాడు. బట్ ఎనీవేస్ తర్వాత ఈ చీర చూసిన తర్వాత ఓకే ఫైన్, ఇప్పుడు మెటీరియల్స్ లేకపోతే ఏమైందిలే, కోటాస్ చాలా కొన్నాను కదా అని ఆగానండి. ఆ కింద వేసిన మరూన్ శారీ అస్సలు కళ్ళలోంచి పోవట్లేదు. సరే కొందామని అడిగితే 7,500 అమ్మ, ఇవన్నీ కూడా 7,500కే ఇచ్చేస్తాను, ఇంకా నేను వెళ్ళిపోవాలి. సో నా స్టాక్స్ లేకుండా వెళ్దాము అనే ఉద్దేశంతో ఫైనల్ ప్రైజింగ్ చెప్తున్నాను, వితౌట్ ఎనీ ప్రాఫిట్స్ అని అయితే అన్నారండి. చూద్దాం మరి. సో ఇంకేమన్నా మరూన్ కంటే కూడా బెటర్ ఆప్షన్ ఉంటుందేమో చూద్దామని ఇంకా 1 by 1 వేయమన్నాను. ఈ గ్రే శారీ ఇప్పుడు వేసింది నాకు అంత ఎక్కలేదు గైస్, లైక్ అంత బ్రైట్గా అనిపించలేదు. ఇప్పుడు తీస్తున్న ఆఫ్ వైట్ విత్ రెడ్ బార్డర్స్ అయితే అద్దరిపోయినాయి అసలు. సరే తీయమని అడిగాము, ఏంటి ప్రైజింగ్ ఏంటి అంటే చెప్తున్నారు అన్నట్టు. ఏవండో ఇది నార్మల్ ప్రైస్ రేంజ్ కాదండో, అందుకే అంతసేపు ఆలోచించి వేశారు. ఇది 75,000 శారీ అంట. పైగా అన్నారు ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకం ఏంటి, ఆల్ ఓవర్ ఉంది అయినా కూడా అంత 75,000 పెట్టేంత ఏముంది ఇందులో అంటే, ముందు పక్క వెనక పక్క కూడా వీవింగ్ సేమ్ లాగా ఉంటుంది మేడం, ఎక్కడా కూడా థ్రెడ్ కనిపించదు, అండ్ దాని క్వాలిటీ అలాంటిది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. సో ఇంకా మేము ఫుల్ కామెడీగా జోకులు వేసుకున్నాం. ఏదైనా ఫంక్షన్లో కనుక ఇది కట్టుకెళ్ళి పక్కనాళ్ళలో కజిన్స్ 75 అంటే ఏముంది ఇందులో 75,000 అనగానే డింగ్ అని చెప్పి చీర ఇలా లేపి చూపించి ఇదిగో మా డిజైన్ లోపల కూడా సేమ్ ఉంది, మీరు కట్టుకున్న చీరకు ఉందా అని అడుగుదాము అంటే ఒకటే నవ్వులు. ఇంకా అందరూ అంత సినిమా లేదు, 75,000 లుక్ అయితే అస్సలే లేదు, వద్దులే బాబు మేమంతా స్టింకింగ్ సూపర్ రిచ్ కాదు అన్నామండి. ఇంకా ఆయన కూడా నవ్వుకుని సరే అమ్మ అయితే మీకు నచ్చిన రేంజ్లో చూపిస్తానని వేశారు. ఇది టస్సర్ అన్నారండి, కొంచెం మందంగా ఉంది, లైక్ ఇందాక కింద వేసినవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు వేసిన ఈ గ్రీన్ ఏదైతే వేశారో ఒక రకమైన గ్రీన్, ఇది బాగుంది టస్సర్ అన్నారు, కొంచెం మందంగానే ఉందండి పర్వాలా. ఇప్పుడు నాలాగా నేను స్పెషల్గా చెప్పాలంటే వడ్రాణం పెట్టుకున్నప్పుడు తప్పితే ప్లీట్స్ పెట్టుకోను చీరకి, సింగిల్ ప్లీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దానికి తగ్గట్టుగానే కొనుక్కుంటానండి శారీస్, మరీ ట్రాన్స్పరెంట్గా ఉంటే కష్టం కదా. సో లేదు నాకు ఇంకా డిజైన్ నచ్చి కొంచెం ట్రాన్స్పీగా ఉంది అంటే ఇంకా బోట్ నెక్ అలా ఫుల్ టీ షర్ట్ లాంటి బ్లౌజ్ నిండుగా కుట్టించుకుని ఇంకా వేసుకోవడమే. సో అదిగోండి ఇప్పుడు
వేసిన ఈ ఆఫ్ వైట్ విత్ మంచి ఒకలాంటి రెడ్ అండి బార్డర్, రెడ్ కూడా అనరేమో దీన్ని, లైట్గా ఆరెంజ్ పీచ్ షేడ్ బార్డర్, అది బాగుంది. అండ్ ఇప్పుడు వేసిన ఎల్లో కూడా వావ్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. హల్దీ ఈవెంట్స్కి అద్దరిపోతుంది. అండ్ 7.5 రేంజ్ అంటే ఆల్ ఈజ్ వెల్, ఓకే, వెడ్డింగ్ టైంలో పెట్టొచ్చు మనం చిన్న చిన్న అకేషన్స్కి. చాలా నచ్చింది నాకు. సో ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ మరూన్ అయితే అసలు నా కళ్ళలో నుంచి పోవట్లేదు, బికాస్ జామ్దానీలో సహజంగా పేస్టల్ కలర్సే ఉంటాయి గైస్, అంత డార్క్ షేడ్స్ కష్టం అనమాట. దొరికినప్పుడు ఖచ్చితంగా పిక్ చేసేసుకోవాలి. ఇంకొకటి ఉందండి డార్క్ వైలెట్, అదైతే ఎంత బాగుందంటే, కాకపోతే అది 42,000 మేడం తగ్గనన్నాడు. ఎవరో కొన్నారని తెలిసిందండి. హీ గేవ్ ఇట్ ఫర్ 22 సంథింగ్ అంట ఫైనల్గా. ఇదిగోండి ఇప్పుడు వేసిన ఈ పౌడర్ బ్లూ చీర కూడా భలే బాగుంది. ఇది కూడా 7.5కి ఇస్తా అన్నారు. అండ్ ఇదిగోండి క్రీమ్ విత్ ఈ గ్రే డిజైన్, ఇది కూడా సూపర్గా ఉంది. అంటే కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఆఫీషియల్ మీటింగ్స్ ఉన్నా, లేదంటే ఈవినింగ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అండ్ గ్యాదరింగ్స్కి అయితే అద్దరిపోతుంది. ఫెస్టివ్ లుక్ అయితే లేదు, బట్ కొన్ని డిఫరెంట్ ఈవెంట్స్కి ఖచ్చితంగా కట్టుకోవచ్చు. అండ్ దెన్ అదిగోండి క్రీమ్ లవర్స్కి క్రీమ్ మీద మంచి ఎల్లో డిజైన్ తోటి ఆల్ ఓవర్ వచ్చిందండి చీర. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఏంటంటే ఈ చీరలు ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రీమ్ శారీ కట్టుకుంటే ఖచ్చితంగా ముత్యాలు లాంటివి పెట్టుకుని అలా రెడీ అయితే దాన్ని బట్టి కూడా బ్లౌజ్ని హైలైట్ చేసిన దాన్ని బట్టి కూడా చీరకు అందం వస్తుందండి. కొన్ని చీరలు విడిగా అబ్బాయి ఏంటి ఇంత తేలిపోయినాయి, పేల్గా ఉన్నాయి అనిపిస్తాయి, బట్ ద వే వి గెట్ రెడీ దానివల్ల చీర మంచి ఎన్హాన్స్డ్ లుక్ వచ్చి బాగుంటుందండి. బికాజ్ నేను విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కొన్ని నాకు మా కజిన్స్ అండ్ మా ఫ్యామిలీస్లో చీరలు పెడతారు అప్పుడప్పుడు, నాకు ఇష్టం ఉండదండి. అంటే మార్చడం నాకు ఇష్టం ఉండదు. చాలామంది మొహమే చెప్పేస్తారు వీడింట్ లైక్ ఇట్ అనో, లేకపోతే ఇంకేమైనా కలర్ తీసుకుంటాము అని. బట్ నేను అలా కాదండి. ఎవరు ఏమి ఇచ్చినా సరే నేను ఉంచుకుంటాను. అది 100 రూపాయలదైనా సరే, 1,00,000 రూపాయలదైనా సరే. సో అలా ఉంచుకున్నప్పుడు మనకి నప్పదు అన్నట్టుగా ఏమైనా ఉంటే బ్లౌజ్ తోటి మనం పెట్టుకునే జ్యువెలరీ తోటి ఆ చీరని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు వేసిన ఈ పింక్ అండ్ ఈ బ్లూ ఉందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను టోటల్గా డార్క్ షేడ్స్ మీదే ఫోకస్ చేస్తున్నాను ఇవాళ అయితే. అది చాలా బాగుంది, బట్ నాకు ఆ రాణి పింక్స్లో చాలా ఉన్నాయి, సో నేను అంత టెంప్ట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు వేసిన ఇదిగోండి ఈ ఇంగ్లీష్ కలర్ కూడా సూపర్బ్గా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక పక్క ర్యాండమ్గా చూస్తున్నామా, బయట జోరున వర్షం, నాకు ఒక పక్క ఆ కోటా మెటీరియల్స్ అన్నీ టైలర్ దగ్గరికి వెళ్తున్నానండి ఇవ్వడానికి. అన్నీ పొలోమని కార్లో సర్దుకున్నాను. సరే ఒక్క 5 నిమిషాలు చూసి వెళ్దామని వచ్చి ఇక్కడే బుక్ అయిపోయాను. అండ్ మా బున్ను బాబు ఇంటి ఎదురే కదా నాకు జస్ట్ క్లబ్ హౌస్, భౌ వౌ అని అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ రికార్డ్ చేస్తున్నానే కానీ మనసంతా వాడి మీదే ఉంది. పాపం వాడికి వాక్ టైం అండి, ఆల్రెడీ ఒక చిన్న వాక్ అయిపోయింది కానీ ఈజ్ నాట్ హ్యాపీ. సో ఓకే ఫైన్ వస్తానా అని చెప్పి మధ్యలో మమ్మీకి ఫోన్ ఇచ్చి వెళ్ళాను నేను. పాపం ఆవిడకి చేతనైనట్టుగా పాపం రికార్డింగ్ అయితే చేశారు. నేను అందుకే వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్న ఈ చీర కూడా భలే బ్రైట్గా ఉందండి. ఇది ఆరెంజ్, కాకపోతే దిస్ ఇస్ కొంచెం అంటే ఈ ప్రైస్ రేంజ్ కాదు. ఇట్స్ నాట్ 7.5 రేంజ్ అండి, కొంచెం ఎక్కువ. ఐ థింక్ 12,000 ఎంతో చెప్పారు. కావాలంటే కొనుక్కోండి అన్నారు. అండ్ ఐ థింక్ ఇది ఆల్రెడీ బుక్డ్ అండి, మర్చిపోయాను. ఇది సెకండ్ డే వచ్చారు కదా, అప్పుడే ఒక ఆవిడ ఎవరో చూసుకుని కావాలన్నారంట. అందుకే ఓపెన్ చేసే లోపే అసలు నేను ప్రైస్ కూడా ఐఎమ్ నాట్ ష్యూర్, అది 7.5 to మోస్ట్లీ 10 or 11 ఉండొచ్చు. లేదు ఇది ఆల్రెడీ బుక్డ్ కదా అని అన్నారు. అదిగోండి తీసేసుకుంటున్నారు. ఆయన ఓపెన్ కూడా చేయలేదు, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మంచి ఆరెంజ్ అనమాట, బ్రైట్గా. అయితే ఈ క్రమంలో ఇవాళ ఒకటి జరిగిందండో, ఒక సడన్గా ఒక బ్లాక్ చీర తీశారు ఈయన సిల్వర్ డిజైన్ తోటి. ఇదైతే మీకు 5,000కి ఇచ్చేస్తానండి అన్నారు. ఇంకా 5 అనగానే ఇదిగోండి ఇప్పుడే మాటల్లోనే వచ్చేసింది. 5 అనగానే ఫస్ట్ డే అసలు 5,000 రేంజ్ నా దగ్గర ఉండవు, 10,000 లోపు అసలు అని అన్నారు. నేను వెంటనే టెంప్ట్ అయ్యానండి, బట్ అమ్మ వచ్చి కోప్పడ్డారు. అమ్మ అంతా వచ్చే పండగలు పూజలు ఎందుకు బ్లాక్ అంటున్నావు, ఎందుకు ఆల్రెడీ నీకు బ్లాక్ సారీస్ ఉన్నాయి కదా అని. బట్ 5 ఈజ్ వెరీ మచ్ రీజనబుల్ అనిపించింది. బట్ ఫైనల్లీ 4కి ఇస్తాడేమో తీసేసుకుందాం అనుకున్నాను, లైక్ ఎప్పుడన్నా కట్టొచ్చు అని. లేదమ్మా 5కి తగ్గనన్నారు. మళ్ళీ నా మనసులో ఏమనిపించిందంటే మంచి బ్రైట్ కలరే కొనుక్కుంటే పోతుంది కదా, ఇంకొక 2,500 కదా, 7,500 పెట్టి అని చెప్పి ఫస్ట్ అయితే తీసుకున్నానే. కానీ ఇంకా అమ్మ నో అంటే నో అన్నారు. ససేమిరా ఇంకా గొడవ ఎందుకని చెప్పి వద్దని నేను ఒకటి మంచి కలర్ అయితే ఏరుకున్నానండి.
చాలా చాలా బ్యూటిఫుల్ కలర్. అది చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. చూస్తూ ఉండడం ఏంటి, నా మొహం ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు మీరు. నేను తీసుకున్న శారీ అదే. మంచి గ్రేకి మరూన్ బార్డర్ వచ్చి లోపలంతా కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ ఎంత మంచిగా హైలైటెడ్గా ఉందంటే శారీ. నేను కట్టుకున్న రోజు ఖచ్చితంగా మీకోసం వ్లాగ్ చేస్తాను, లేదా అట్లీస్ట్ ఒక షార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడొచ్చు. అదిగోండి ట్రాన్స్పరెన్సీ చెక్ చేశాను, ఫుల్ కనిపిస్తుంది చేయి పెడితే. సో అంత పల్స్గా ఉంటే కష్టంలే అనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ పైన ఉండి అయితే భలే స్మూత్గా ఉందండి. బరకగా డిస్కంఫర్ట్గా అయితే అస్సలు లేదు. వదలబుద్ధి కాలేదు, కొద్దిసేపు అలా ఒళ్ళో పెట్టుకున్నాను. సరే చూద్దాం లాస్ట్ మినిట్ వరకు అని. బట్ ఎనీవేస్ నాకు లక్ లేదు ఆ చీర కొనడానికి, అండ్ నేను తీసుకోలేదండి. ఇదిగోండి ఇది కూడా ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా 7,500కి ఇస్తానంటున్నారు. ఇప్పుడు వేసిన మంచి లైలా కలర్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ పర్పుల్. కట్టుకుంటే మటుకు అద్దరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంది. వీటికండి మంచి ఇవి పెట్టుకోవాలి, మెడలో గ్రీన్స్ పెట్టుకోవాలి. ఇలా పింక్ షేడ్స్ శారీస్ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మెడలో ఏదైనా సన్నగా గ్రీన్ బీడ్స్ కానీ, లేదంటే గ్రీన్ స్టోన్స్ తోటి సింగిల్ లైన్ నెక్లెస్ కానీ పెట్టుకుని చక్కగా స్టడ్స్ ఆర్ బుట్టలు పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటారు. దట్స్ వాట్ చెప్తున్నాను కదండి. కాంట్రాస్ట్ జ్యువెలరీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసినప్పుడు తేలిపోయినట్టుగా ఉన్న శారీస్ అయినా కూడా మంచి లుక్ని ఇస్తాయి. ఇదిగోండి ఇప్పుడు వేసారు కదా, ఇది కూడా ఇది ఆల్ ఓవర్ కదా. నేను కొంపదీసి 70-60 చెప్తాడేమో అనుకున్నాను. నాకు తెలిసి ఇవన్నీ కూడా 40s రేంజ్ అనుకుంటండి. కొన్ని 28 చెప్పాడు, కొన్ని 32s చెప్పాడు, కొన్ని 40. సో అలా ఫస్ట్ వేసిన కొన్ని కలెక్షన్స్ అన్నీ లైక్ బిఫోర్ బ్లాక్ శారీ ఇవన్నీ కూడా 7,500 అన్నారు. ఇప్పుడు ఇంకా సెకండ్ సూట్ కేసు ఓపెన్ చేశారండి. ఇదిగోండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ ఇవాళ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో రండి బ్రో మాకు కావాలి ఇంట్లో ఈవెంట్ ఉందని, సో ఆ పాప అయితే తీసుకుందని విన్నానండి. మరి ఇంట్లో హోమ్ ఫంక్షన్ అంటే డెఫినెట్గా మోర్ దెన్ 20కే వెళ్ళాలి. సో నేనైతే 10 లోపు ఉన్నది ఒకటి పిక్ చేసేసుకుని నాకు ఇంకా టైం అయిపోతుందని చెప్పి చకచకా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయానండి. సో బేసిక్గా పాప మా అమ్మ తీసిన రికార్డింగ్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఖచ్చితంగా ఇంకొకటి చెప్తానండి, క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ పర్సన్ని కనుక మీరు ఎవరన్నా నా వ్లాగ్ చూసి పిలవాలనుకున్నా, పిలిచినా ఖచ్చితంగా బార్గెన్ చేసి తీసుకోండి. తర్వాత నా నుండి మీకు నష్టం వచ్చింది అనే మాట ప్లీజ్ రానివద్దు. అండ్ నాకు ఇష్టం ఉండదు కూడా. నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా యూ షుడ్ బీ హ్యాపీ. నా సజెషన్ మీద మీరు ఏమైనా కొన్నారు అంటే మీరు హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, అట్లా అనమాట. అండ్ ఇదిగోండి ఇప్పుడు వేసిన ఈ కాంట్రాస్ట్ బార్డర్స్ శారీస్ అద్భుతం అసలు. నేను తీసుకుంది కూడా కాంట్రాస్ట్, గ్రేకి రెడ్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వేసిన బ్లూకి గ్రీన్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇది కూడా 7,500 అన్నాడండి. నేను ఫస్ట్ ఇదే టెంప్ట్ అయ్యాను యాక్చువల్గా, ఇది తీసుకుందామా బ్లూ అని. బట్ ఎందుకో మా హస్బెండ్ కొంచెం బ్లూకి యాంటీ అండి. అబ్బా నువ్వు ఎందుకు బ్లూ వేసుకుంటున్నావు అంటారు. పిల్లలు కూడా ఎందుకో లైక్ డిఫరెంట్ కలర్స్లో చూస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు కట్టినప్పుడు బ్లూ వేసినప్పుడు పెద్దవాళ్ళు ఏమీ కామెంట్ చేయరు, ఏమీ అనరు. ఏంటమ్మా ఎలా ఉంది శారీ అంటే ఒక నవ్వు ఊరుకుంటారు, అర్థమైపోద్ది. అందులో ఆ హావభావాల్లో వెతుక్కోవచ్చు. చండాలంగా ఉన్నావు అన్నట్టు పైకి అనరు. కానీ అందుకని ఎందుకో నాకు భయం అండి పర్సనల్గా. బ్లూ తొందరగా పిక్ చేయను. ఎవరన్నా ఇలా గిఫ్ట్స్లా ఇచ్చినప్పుడు అలా ఇంకా వాళ్ళని నొప్పించడం ఇష్టం లేక కడుతూ ఉంటాను. బట్ నాకు పర్సనల్గా అయితే ఈ చీర చాలా నచ్చింది. బట్ ఎందుకులే ఇంకా చూద్దాం, ఇంకా బెస్ట్ కలెక్షన్ అని చెప్పి ఆగాను. ఇదిగోండి ఇంకొక బ్లూ, కాకపోతే ఇది స్కై బ్లూ, కొంచెం తక్కువ ఉంది డిజైన్. నాకు తెలిసి ఇది కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారేమో అనుకున్నాను. బట్ చాలా మొండిగా ఫిక్స్డ్ ప్రైజింగ్, నేను తగ్గను అని చెప్పేశారండి. బికాజ్ నాకు తెలిసి ఇంకా వితౌట్ ప్రాఫిట్ చెప్పేసినట్టున్నారు 7,500 అనేది. ఇంకా ఫైనల్గా అన్నీ అవజేసేసుకుని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం కాబోలు. అదిగోండి ఇంకొకటి, ఇది కూడా మంచి గంధం ఎల్లో, బ్యూటిఫుల్గా ఉంది. లోపల ఆల్ ఓవర్ లేదు కానీ మరి ప్రైస్ తగ్గనంటున్నాడు. మేబీ ఫ్యాబ్రిక్ ప్యూరిటీ అయిండొచ్చు. ఇవన్నీ కూడా అండి 7,500 అని ఒకటే 7,500 పాట పాడుతున్నాడు ఏదో పోయమ్స్ లాగా. సరే ఓకే వేయండి అని చెప్పి అలా కూర్చున్నాము. ఈ కాంట్రాస్ట్ బార్డర్ శారీస్ ఇంకా ఉన్నాయా వేయమన్నాము. అండ్ ఫస్ట్ డే మీకు గుర్తుంటే కనకాంబరం రంగుకి మిలిటరీ గ్రీన్ బార్డర్ వచ్చి అద్దరిపోయిందండి ఒక శారీ. డాక్టర్ గారు తీసుకున్నారు, నా పక్కన అనురాధ గారు కూర్చున్నారు కదా, అది ఇట్ వాజ్ ఆసమ్. అది అసలు ఇంకొక పీస్ ఉంటే నేను తీసుకుందాం అనుకున్నాను ఇవాళ. బట్ అనుకోకుండా అది యూనిక్ కలర్ అండి, లేదు అని అన్నాడు. ఇదిగోండి ఇప్పుడు వేసింది అయితే అల్టిమేట్గా ఉంది. మా మమ్మీ వచ్చి పాపం మామూలుగా అయితే ఊరుకోరండి, ఎందుకు ఎవరు వచ్చినా కొనేస్తావేంటి ఇప్పుడు అవసరం లేదు కదా అంటారు. బట్ పాపం ఈ గ్రీన్ అండ్ పింక్ తీసుకోమని ఆవిడైతే గొడవ చేశారు. బట్ మన కాంప్లెక్షన్కి అంత సూట్ అవ్వలేదండి. సో నేను ఎంచుకున్న గ్రే విత్ మరూన్ అండ్ అలాగే ఈ గ్రీన్ విత్ పీచ్ రెండు అటు ఇటు వేసి చూపిస్తే చాలామంది గ్రేకే ఓటేశారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా. అండ్ నా మనసుకి కూడా నాకు ఎందుకో డార్క్ షేడ్స్ చాలా ఇష్టం. సో అదే తీసుకున్నానండి. సో ఇక్కడ ఎలా ఉంది ట్రాన్స్పరెన్సీ రెండు చీరలు అని చెప్పి ఒక్కోటి
చూస్తున్నాము. చాలానే ట్రాన్స్పరెంట్గా ఉందండోయ్. అదే అనుకుంటున్నాం అందరం, అమ్మో ఫుల్ నిండుగా బ్లౌజులు కుట్టించుకుని వేసుకోవాలి, ఖచ్చితంగా స్టెప్స్ పెట్టుకోవాలి ఇవి కొంటే అని. అదిగోండి ఇప్పుడు వేసిన ఈ ఎల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ పింక్ లైన్స్. ఇదిగోండి నేను తీసుకున్న చీర వచ్చేసింది. అది నేవీ బ్లూ కాదండోయ్, గ్రే. దాని కింద ఉన్నది గ్రే అనమాట. ఇప్పుడు పింక్ వేసేసాడు కదా, దాని కింద ఉన్న శారీ నేను తీసుకున్నాను. మీకు చూపిద్దామని ఎల్లో తీసాను, బట్ ఆయన టక్కుమని చెప్పి పైన పింక్ చీర వేసేసారు. ఎనీవేస్ నాట్ ఎ ప్రాబ్లం. నేను మళ్ళీ కట్టుకుంటాను కదా, అప్పుడు తప్పకుండా వ్లాగ్ చేస్తాను, ప్రాపర్గా చూడొచ్చు. అండ్ దెన్ ఎవరికో కింద ఉన్న శారీ నచ్చినట్టుందండి. ఏదో నాకు తెలిసి బ్లాక్ శారీ అనుకుంటా, అడుగుతున్నారు ఎక్కడుందనేసి. ఇందాక నేను ఒకటి తీసుకున్నాను కదండి, 4000కి ఇస్తే ఉంచుకుంటానని చెప్పి, అది అడుగుతున్నారు మీకు వద్దు అంటే మాకు ఇస్తారా అని. అయ్యో తీసుకోండి పర్లేదని అన్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ గ్రే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను, ఇంకెన్ని కొంటాంలే అని ఊరుకున్నానండి. ఇప్పుడు ఆయన ఓపెన్ చేసిన ఈ వైట్ విత్ గ్రీన్ బార్డర్ కూడా సూపర్బ్గా ఉందండి, నిజంగా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఏదైనా వైట్ కోట్స్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు. అదిగోండి ఇది అంటే కంప్లీట్ మిల్క్ వైట్ అయితే కాదు, మిల్క్ వైట్ నేను పెద్ద ప్రిఫర్ చేయను, ఒకలాంటి సెమీ వైట్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఆనియన్ పింక్. ఇందులో ఉన్న వెరైటీ ఏంటో తెలుసా గైస్, ఈ చీరలో ఇలా గీతలు వచ్చినాయండి వర్టికల్గా. ఆ గీతలే అందంగా ఉన్నాయి చూస్తుంటే. అది కొన్ని శారీస్కి అలా వచ్చినాయి మేడం అని అన్నారు. సో అన్నిటికీ లేవు, ఉన్నవి నేను ఐ థింక్ ఓన్లీ 2 or 3 శారీస్కి అలా లైన్స్ వచ్చాయి. ఇప్పుడు వేసిన ఈ పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేసిక్గా జామ్దాని ఏంటంటే ఆ లోపల ఉన్న లతలు డిజైన్స్ హైలైటెడ్గా మల్టీ కలర్డ్గా ఉన్న శారీస్ బాగుంటాయి కట్టినప్పుడు. అక్కడక్కడ చిన్న చిన్నగా బటర్ఫ్లైస్ అలా ఉన్న చీరలు ఏంటంటే లైక్ అలా చిన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళకి ఓకే, అంత లైక్ ఇబ్బా ఇంత ఎక్స్పెన్సివ్ ఇది అన్న ఫీలింగ్ వస్తుంది ఆ డిజైన్ తక్కువ ఉన్న చీర చూస్తే. ఇలా డిజైన్ ఆల్ ఓవర్ ఉన్నది చూస్తే పర్ఫెక్ట్, అబ్బా జామ్దాని అంటే ఇదేరా అన్నట్టుగా ఉంది. ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాట, ఐడియా లేని వాళ్ళకైతే చెప్తున్నానండి, ఇట్స్ లైక్ ఎ టిప్. సో ఎప్పుడైనా జామ్దాని శారీస్ కొంటే ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ ఎక్కువ డిజైన్ ఉండేలానే చూసుకోండి, అప్పుడు మీకు రిచ్గా ఉంటుంది, ఎన్హాన్స్డ్గా లుక్. ఓకే ఫైన్, మనం గబుక్కున ఇది 9000 అని చెప్తే ఉంటుంది 9000 ఎందుకు ఉండదు, ఇంత డిజైన్ ఉంది, ఇంత లుక్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. లేదా మనం సన్నపాటి డిజైన్ చీర కట్టుకుని చెప్పినా ఎందుకు అంత ఇంత లేదు కదా వర్క్ అన్నట్టు చూస్తారు, బయటకు అనరనుకోండి, అఫ్కోర్స్ లోపల అనుకుంటారు. ఎనీవేస్ ఇదిగోండి లైన్స్ శారీస్ కూడా తీసేస్తున్నాడు. ఐ థింక్ ఇంకా సూట్ కేసులు ఖాళీ చేస్తాం మేము, ఇంకొక్కటి మెల్లగా. ఫస్ట్ డే వామ్మో ఎంత స్లోగా మడతేశారంటే మాకు ఓపికలు చచ్చిపోయి నీరసాలు వచ్చి, నాకైతే ఫోన్ కూడా చచ్చిపోయింది నా ఓపికతో పాటు, అందుకే వెళ్ళిపోయాను. ఇవాళైతే కొంచెం స్పీడప్గా ఉన్నారండో, పెంచారు. మేబీ చాలామందికి చూపించినట్టున్నారు హైదరాబాద్లో. గబగబా నేను అన్నాను, భయ్యా మీరు వచ్చింది ఆ డాకా నుండి కదా, మరి ఈ కలెక్షన్ ఫస్ట్ డే లేదు, ఎలా తెప్పించారా ఏంటి కొంపది స్పీడ్ పోస్ట్లో అని నవ్వితే, లేదమ్మా మాతో పాటు ఇంకా వస్తారు టీము, మాలో మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము ప్రొడక్ట్స్ని, సో అలా నేను మీకోసం అని చెప్పి సేమ్ తేగూడదని చెప్పి ఇలా తీసుకొచ్చాను అన్నారండి. నిజంగా అబ్బో ఎంత కష్టం ఉంటుందో అందులో అనిపించింది. మేబీ నాకు తెలిసి వీళ్ళండి ఏదైనా ఒక ప్లేస్ హైదరాబాద్లో సిటీలో ఒక చోట రూమ్ తీసుకుని ఉండి అలా ఈవినింగ్ అయ్యేసరికి ఎవరికి ఏం స్టాక్స్ అమ్ముడిపోయినాయి అని చెక్ చేసుకుని మేబీ ఎక్స్చేంజ్ చేసుకుని అలా కమ్యూనిటీస్లో తిరుగుతారేమో అనుకున్నానండి. వాళ్ళ ఫండా ఏంటో తెలీదు, ఈసారి ప్రశాంతంగా వచ్చినప్పుడు అడిగి కనుక్కుని మీకు చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఎనీవేస్ ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ, నేను ఆయన నెంబర్ షేర్ చేస్తాను. అండ్ రైట్ నవ్ అయితే హైదరాబాద్లో లేరనుకుంటా, మీరు ఒకసారి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నారు ఏంటి కనుక్కొని చక్కగా ఇంట్లో ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు జామ్దాని శారీస్ ఫ్యాన్స్ అయితే కనుక. ప్రతి ఫంక్షన్కి సేమ్ కంచిపట్టు, సేమ్ ఇక్కత్ అలా కాకుండా అప్పుడప్పుడు రాజ్కోట్, అప్పుడప్పుడు జామ్దాని అలా మార్చి కట్టుకుంటే మనకు కూడా అయ్యో నేను ఈ ఫ్యాబ్రిక్లో చీర కట్టుకోలేదే అన్న ఫీలింగ్ ఉండదు. నేను ఇవాళ కొన్న రీజన్ కూడా అదేనండి, నాకు జామ్దానీలో డ్రెస్ ఉంది కానీ శారీ లేదు. అమ్మ ఏంటంటే ఇంకా ససేమిరా వద్దన్నారు, ఇంకా ఏమవుతుందిలే మహా అయితే 2 మాటలు అంటుంది తిడుతుందని తెచ్చేసుకున్నాను. బట్ ఇంటికి వచ్చాక అన్ని చీరల్లో చూస్తే ఆవిడకి పెద్ద ఇదిగా అనిపించలేదు, కానీ ఇంటికి వచ్చాక చూసి భలే బ్రైట్గా ఉందిరా, పోనీలే బాగుంది, నీకు ఫ్యాబ్రిక్లో లేదు కదా అని అన్నారు. నిజంగా అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను బ్లౌజ్ మెరూన్లో వర్క్ చేయించుకుని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ మా టైలర్ గారు ఏమంటారో చూడాలి. మీ అందరికీ తెలుసు కదండి భామా బొటిక్, తను డిజైన్ అండ్ కస్టమైజేషన్ చాలా యూనిక్గా చేస్తాడు. అండ్ వెళ్ళినప్పుడు తను ఎలా చేయాలనుకుంటున్నాడు ఏంటి ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చితే కస్టమైజేషన్ ఆఫ్ బ్లౌజెస్కి కూడా
ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఆయన కాంటాక్ట్ కావాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకుని మీకు షేర్ చేస్తాను. సో ఎలాంటి చీర అయినా కూడా అందంగా మార్చేస్తాడనమాట, అంత పవర్స్ ఉన్న పర్సన్. సో ఇంకాకపోతే ఒక్కటండి డ్రాబ్యాక్, టైంకి కావాలి అంటే మటుకు అక్కడ ఇవ్వమాకండి, అంత బిజీగా ఉంటాడు. ముందే చెప్పేస్తారనమాట, మేడం ఈ టైంకి అవ్వదు, ఈ టైంకి అవుతుంది, మీకు అర్జెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే మాత్రం నేను చస్తే చెప్పను అక్కడికి వెళ్ళిమ్మని. లేదు పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, మాకు బామా బొటిక్ నుంచి మిస్టర్ మహేష్ మాకు కుట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బ్యూటిఫుల్గా కుడతారు. అండ్ మీరు కొన్న చీరకి డబుల్ అందాన్ని పెంచి మీకు అప్పచెప్తాడనమాట. అది నేనైతేనండి, యూ డోంట్ బిలీవ్, నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం, నాకు ఇలా కుట్టు అని ఎప్పుడు చెప్పలేదు. ఏ చీరకి ఏ డిజైన్ పెడితే బాగుంటుంది అని చెప్పి కొన్ని సజెషన్స్ మనకి ఇస్తాడండి. మనం ఇంకా చూస్ చేసుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ కాపీ దించి మనకు అప్పచెప్తారు. మొన్న కొన్న కోటా మెటీరియల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇద్దామని చెప్పి మొన్న మీకు చూపించిన ఓం శ్రీ సాయి ఫ్యాషన్స్ బొటిక్కి వెళ్తున్నాను. సో ఆ రోజు నేను ఎందుకు ఇవ్వలేదంటే, యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్ బ్లౌజెస్ కొన్ని చాలా ఇంపార్టెంట్, శ్రావణ మాసం పూజకంటే తను ఇచ్చాను. సో ఇప్పుడు అవి రెడీ అయిపోయినాయి అంటే అవి తీసుకుని వచ్చి నావి ఇద్దామని వెళ్తున్నానండి. సో వెళ్ళే దారిలో ఫ్రెష్గా వెజ్జెస్ కనిపిస్తే అమ్మ దిగారు. సో జనరల్గా ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మా పాత అపార్ట్మెంట్ దగ్గర కొంటూ ఉంటారు. బట్ ఎంత క్రౌడ్ పెరిగిపోయిందంటే దానికి తోడు ఈ వర్షం, కారు ఆపడానికి వీలవదు అంటే ఇక్కడ కొంచెం ఖాళీగా ఉన్న రోడ్లో వెజిటబుల్స్ కనిపిస్తే ఆపాను, తెచ్చుకోవడానికి వెళ్ళింది. సో టైలర్ తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి వెళ్తే ఓకే, లేదు వెళ్ళలేదు అంటే మధ్యలో ఒక చిన్న పని ఉంది, బ్లాగ్ చూస్తూ ఉండండి. అమ్మయ్య, ఫైనల్లీ నా ఫ్రెండ్ బొటిక్ అయితే వచ్చి మొన్న కొన్న మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చేసానండి. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.